హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో మరి సుప్రీంకోర్టులో మరి లైన్ క్లియర్ అయితే అవ్వడం జరిగింది. సో దాదాపు ఈ కేసును డిస్మిస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే మరి దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ అప్కమింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, మరి సిలబస్లో మార్పులు ఉంటాయా, మరి పోస్టులు ఎన్ని ఉండే అవకాశాలు ఉంటుంది, మరి ఎప్పుడు నోటిఫికేషన్స్. సో ఈ విధంగా మనము దీని గురించి డిస్కషన్ చేసుకున్నట్లయితే మరి అప్కమింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు ఉండే అవకాశాలు ఉంటుంది అంటే చూడొచ్చు. ఇక్కడ మనకు ఈ ఇయర్ ఎండింగ్ వరకు లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు సిలబస్ సంబంధించినటువంటి కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా రాలేదు. అదేవిధంగా శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రాలేదు. సో ఈ రెండు కమిటీలు రిపోర్ట్ వచ్చిన తర్వాతే మరి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం కూడా మరి అప్పుడు క్లియర్ కట్గా చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితి సిచ్యువేషన్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రూప్ అని సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నదో మరి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దాంతోపాటుగా ఎన్ని పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే మరి ఎన్ని పోస్టుల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పుకున్నట్లయితే మరి దాదాపుగా 200 నుంచి 300 వరకు మాత్రమే మరి ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఇది చిన్న సంఖ్య ఏం కాదు. సో దాదాపుగా ఫస్ట్ ఇచ్చినటువంటి 560 పోస్టుల్లో దాదాపుగా సగం పోస్టులు 200 నుంచి 300 పోస్టులు. సో కాబట్టి ఒక గొప్ప అవకాశం ఇలాంటి ఎక్కువ పోస్టులు రావడం. సో దాంతోపాటుగా మరి సిలబస్లో ఏమైనా మార్పులు చేంజెస్ ఉంటాయా అంటే కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ ఉండదు, 5% అట్లా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది తప్ప పెద్దగా ఏం మార్పులు ఉండకపోవచ్చు. సో ఈ నేపథ్యంలో మరి ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో మరి ఇప్పటి నుంచే కంటిన్యూ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి హెవీ సిలబస్తో పాటు మరి మెయిన్స్ సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేయాలంటే మరి కొంచెం సమయం అనేది చాలా కావాలి. కాబట్టి సో ఈ నేపథ్యంలో మీరు ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు విజేతలు అయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ విధంగా మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ గురించి మరి కొత్తగా మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్లై చేసి రాయాలని అనుకునే వాళ్లకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆలస్యం అయినా కూడా మరి అప్పటి వరకు సిలబస్ను కవర్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మరి టెస్ట్ కూడా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ముందుకు సాగవచ్చు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దాదాపుగా 200 పైగా మరి పోస్టులు వస్తున్న తరుణంలో మరి మీ ప్రిపరేషన్ను ఏ విధంగా ముందుకు సాగించాలి అన్న దానిపైన మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడడం జరిగింది. సో ఇదే మొత్తం మనకు ఆ గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ అండి. 100% మాత్రం నోటిఫికేషన్ అయితే ఉంటుంది, కానీ మరి కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ మనకు ఇప్పటి వరకు అంటే దాదాపుగా 563 పోస్టుల వరకు సంబంధించినటువంటి న్యాయపరమైన వివాదాలు ఉండడం వలన మరి ఇప్పటి వరకు మరి కొన్ని హైకోర్టులో అయినా సరే మరి కొన్ని సుప్రీంకోర్టులో బెంచ్లు వెళ్ళిన కూడా మరి ఫైనల్గా అటు డివిజనల్ బెంచ్, హైకోర్టు డివిజనల్ బెంచ్ కూడా మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే డిస్మిస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 563 పోస్టులకు అయితే మరి క్లియర్గా ఇక్కడ ఎలాంటి అడ్డు లేకుండా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి కొత్త నోటిఫికేషన్ గురించి మరి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మరి ఈ ఇయర్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంచెం అవకాశాలు అయితే మెరుగు ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి 1-2-3 మంత్స్లో మరి నోటిఫికేషన్ వస్తుందంటే ఈ ప్రక్రియ అయితే కాలేదు కాబట్టి కొంచెం డిలే అయ్యే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మీరు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు, షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా మరి ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ ఉన్నా కూడా మరి కొంచెం ఏదో పార్ట్ టైం లాంటిది మీ యొక్క అమౌంట్ కోసం చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ను ముందుకు సాగించడం బెటర్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.